అంత ప్రేమ ఉన్న వాళ్ళని కూడా ఒకే ఒక విషయం విడదీస్తుంది, మనీ. డబ్బులు లేవనుకో వాళ్ళిద్దరి మధ్యలో గొడవ సార్. అవునా కదా? నిజమేనా? మీరు నాకంటే కొంచెం ఎక్కువనే జీవితాన్ని నింతున్నారు కదా. సో అంత అనుబంధమైన ఇంకా వేరే వాళ్ళని పెళ్లి కావాలని అడిగితే ఏం చెప్తారు తెలుసా? కొత్తగా పోయి ఏంద్రా బంధం కంటే గొప్పదారా డబ్బులు అంటాడు. అవునా కదా? వాళ్ళ మధ్యలో ఉన్న ప్రేమ కంటే గొప్పదారా డబ్బులు అంటారు. కానీ అనుభవించడానికే అన్నిటికంటే గొప్పది డబ్బు. డబ్బులేని సంతోషాన్ని ఇవ్వకపోవచ్చు, కానీ డబ్బులుంటే రెస్పెక్ట్ దొరుకుతుంది. డబ్బులుంటే రెస్పెక్ట్ దొరుకుతుంది, డబ్బులుంటే ఎవ్రీథింగ్ దొరుకుతుంది. డబ్బులుంటే భూమి మీద అన్ని కొనవచ్చు, విలువను, రిలేషన్ అన్ని కొనవచ్చు. అవునా కదా? ఎస్ ఆర్ నో? చాలా మంది నేను అడిగినప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే, సార్ మీరు బిజినెస్ గురించి చెప్తాం అనుకుంటే ఇంకేదో చెప్తున్నానంటే, ఫస్ట్ డబ్బులు సంపాదించాలని ఆకాంక్ష మనిషి పుట్టాలి. ఆ డబ్బులు సంపాదించాలని ఆకాంక్ష మనకు పుడితేనే రేపు బిజినెస్ లో ఏ కష్టం వచ్చినా కూడా మనం ఇక్కడ నిలబడగలం. డబ్బులు సంపాదించాల ఆలోచన, దాని టేస్ట్, దాని విలువ మనకు అర్థం కాకపోతే ఏమంటాం తెలుసా? ఏం మురికి కష్టం, ఏం కష్టం రా, జస్ట్ రాణిని బతున్నాడు వదిలే అని ఆలోచిస్తా లేదా? ఇట్లాంటి డబ్బులు సంపాదించాలని డబ్బులు టేస్ట్ తెలియని వాళ్ళకు నైట్ పడుకున్న తర్వాత 2 రోజులకు ఒకసారైనా ఆలోచన వస్తుంది. వదిలేసి అయిపోయాడు ఊరికే అన్ని నేను 2 రోజులు బతికినర్థం. ఊరికే మీటింగ్ రారా, పోరా, పీడీ ఉన్నావా 300 పీగా. అదే డబ్బులు యొక్క టేస్ట్ తెలిసింది అనుకో, వాడు ఫోన్ ఎత్తకపోతే ఇంట్లో పోయి కూర్చొని ఎందుకు ఎత్తలేవు మా అప్పగా ఎందుకు ఎత్తలేదు. అవునా కదా? ఎస్ ఆర్ నో? కాబట్టి డబ్బులకు ఉన్న చాలా పవర్ ఉంది. గాలికి ఎంత పవర్ ఉందో, కరెంట్కి ఎంత పవర్ ఉందో, భూమికి ఎంత పవర్ ఉందో, ఈ భూమి మీద మనీ కూడా అంతే పవర్. ఈ భూమి మీద మనీ కూడా అంతే పవర్. చాలా మంది చెప్తారు డబ్బులు శాశ్వతం కాదని చెప్తారు. మీరు ఎప్పుడైనా హాస్పిటల్లో పడండి, రిలేషన్ చుట్టాలు అంతా పాజిటివ్ అంటారు. మీరు ఎప్పుడైనా హాస్పిటల్లో పడండి, నేను చూడడానికి వస్తారా చుట్టాలు, నీ బిల్లు కట్టడానికి వస్తారా? చూసి అడుగు హాస్పిటల్ బయట పెట్టాగానే కొడుకు చెప్తున్నాడు బాగా అయింది అంటా లేదా? ఎస్ ఆర్ నో? నీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే అటు వచ్చిరాని నవ్వు నవ్వుతా ఉంటారు. నీ దగ్గర డబ్బులు లేకపోతే ఆ వచ్చిరాని నవ్వు అర్థం ఏమంటి అని అంటే నీతో ఏది రాదు. ఎస్ ఆర్ నో? కాబట్టి నేనేమంటున్నానంటే ఇవన్నీ కనుక మీరు అనుభవిస్తే, నేను కూడా అక్కడి నుంచి వచ్చాను, నేను కూడా ఈ సిచ్యువేషన్ నుంచి వచ్చాను. సో కాబట్టి జీవితంలో అతి ముఖ్యమైన విషయం ఏంటి అంటే అవకాశం. తెలుసా? అవకాశం చాలా చాలా ఇంపార్టెంట్. ఆపర్చునిటీ. రోడ్ మీద ఒక ఆయన ఎవ్రీ డే పొద్దున పూట మా ఎంజాల్లో టిఫిన్ బాక్స్ కట్టుకొని రోడ్డు మీద నిలబడతారు, దీనంగా నిలబడతారు. లేబర్ అడ్డా ఉంటుంది కదా, లేబర్ అడ్డాలకి టిఫిన్ బాక్స్ పట్టుకొని నిలబడతారు. ఏమని, ఎందుకు, దేనికోసం? ఇట్లా పోయేటోడు ఎవడన్నా ఒకడన్నా కూలికి పిలవడం. ఈరోజు కూలికి పిలిస్తే ఆ లెక్కలు వేసుకుంటాడు మైండ్. ఈరోజు స్కూల్ వస్తే ఇంటికి ఎన్ని బియ్యం తీసుకోవాలి, నాకేం ఖర్చు పెట్టుకోవాలి, నా భార్యకి ఎంత ఇవ్వాలి. కూలి విలువక ముందే ఆయన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాడు. ఈరోజు స్కూల్ వస్తే నేను ఏం చేయాలి, ఈరోజు నాకు డబ్బులు వస్తే నేను ఏం చేయాలి. అవకాశం కోసం ఆయన ఎదురు చూస్తాను. అండ్ ఒక నిరుద్యోగి, ఉద్యోగం లేని వ్యక్తి బాగా చదువుకొని ఎక్కడ తిరిగినా కూడా జాబ్ రాకపోతే సర్టిఫికేట్ పట్టుకొని ఆఫీసర్స్ తిరుగుతూ ఉంటాడు. ఒక్క అవకాశం ఇవ్వండి సార్, నేను ఆనెస్ట్గా పని చేస్తా, మీరు ఏ పని చెప్పినా చేస్తా, మీరు 10,000 ఇస్తున్నారు కదా, నాకు 5,000 ఇచ్చినా సరే నేను చేస్తాను, నేను నా టాలెంట్ ఏమైనా చూపించుకుంటా అని హైదరాబాద్లో అవకాశం కోసం తిరిగే వాళ్ళు కోపంలో ఉన్నారు. నాకు దాదాపుగా అలాంటి వాళ్ళ నుంచి దాదాపు ఒక 20-30 కాల్స్ వస్తాయి. ఏమన్నా చేయండి సార్, 5,000 ఇస్తే సార్, హాస్టల్ ఫీజు కట్టలేకపోతున్నారు, 2 రోజుల నుంచి ఫుడ్ లేదు, ఆలోచన చేయండి. అలాంటి వాళ్ళు ఒక్క అవకాశం కోసం. మీరు సినిమాలు చూసారు ఎప్పుడన్నా? ఎక్కడ చూస్తారు సినిమాలు? సార్ మౌనరథాలు పాటిస్తే నేను కూడా మౌనరథం పాటించి వెళ్ళిపోతాను. అవునా కదా? జరగ మీరు మాట్లాడితే నేను మాట్లాడగలుగుతాను.
ఎస్ ఆర్ నో? సినిమాలు ఎంతమంది చూస్తారు? రావు గోపాల్ రావు ఎవరికైనా తెలుసా? ఎంతమంది తెలుసు? హీరోనా విలనా? విలనా హీరోనా? విలన్ కదా. విలన్ కి ఎలాంటి ఇల్లు ఉంటుండే? బంగ్లా, అవునా కదా? అదే సినిమాలో హీరోగా ఉన్న చిరంజీవికి ఎట్లాంటి ఇల్లు ఉంటుండే? పూరి గుడిసెలు. ఎస్ ఆర్ నో? పూరి గుడిసెలు ఉంటుంది. పూరి గుడిసెలు ఉన్నోడేమో హీరో, పెద్ద బంగ్లాలు ఉన్నోడేమో విలన్. మనం ఈ సినిమాలు చూసి ఏమైనాము అంటే డబ్బులు సంపాదించోడు అంతా, డబ్బులు ఉన్నోడు అంతా కూడా షెడ్యూల్. ఎందుకు అంటే ఈ కొడుకులంతా విలన్లని మనం ఫిక్స్ అయినాం. ఎందుకంటే ఆ సినిమాలు చూసాం మన పాత సినిమా. ఎస్ ఆర్ నో? రావు గోపాల్ రెడ్డి కానీ రామ్ రెడ్డి కానీ వీళ్ళంతా కూడా పెద్ద పెద్ద బంగ్లాలు ఉంటే పెద్ద పెద్ద కార్లలో సినిమాలు చూపిస్తారు కాబట్టి ఈ కొడుకులు మనసులో మోసం చేసి డబ్బులు సంపాదిస్తాం. ఈ రోడ్ మీద నుంచి మన ముందర నుంచి ఒక పెద్ద కారు బ్లాక్ అద్దాలు పెట్టుకుని రప్పన పోయింది అనుకో, ఏమంటారు? చూసి ఏమంటాడు? కొడుకు ఎవరిని ముందు చేసిపోయేటప్పుడు మోతపారికి ఎట్లా పోతున్నా అనుకో. ఎస్ ఆర్ నో? వాడి కష్టం ఎక్కడి నుంచి వచ్చింది, ఏడు నుంచి వచ్చింది, ఎన్ని కష్టాలు పడ్డాడు ఆ కారు కొనడానికి, ఆ ఇల్లు కొనడానికి, ఆ లైఫ్ ను మార్చుకోవడానికి ఎంత ఎఫర్ట్ పెట్టిండో మనకు తెలియదు. ఈ కిరాయి ఖర్చు లేని నోట్తో ఏది పడతాయి. అందుకే నేను చెప్తున్నాను, అవకాశం. సినిమాలో చూసి అదే ఫిక్స్ అయినా. ఈరోజు డైరెక్టర్లు కూడా ట్రెండ్ చేంజ్ చేశారు. లక్కీ భాస్కర్ సినిమా చూడండి, అందులో చెప్తాడు ఏమన్నా చేయాలి, డబ్బులు సంపాదించాలి. డబ్బులు నీ దగ్గర ఉంటే ఎవ్రీథింగ్ నీ దగ్గర ఉంటుంది. రెస్పెక్ట్, గౌరవం అన్నీ కూడా నీ దగ్గర ఉంటాయి. డబ్బులను సంపాదించాలి. మనిషి అయి పుడితే డబ్బులు సంపాదించాలని చెప్తారు. ఇది నిజం. ఇది ఈ రోజు ట్రెండ్. అది పాత సినిమా. రావు గోపాల్ రావు, రామరెడ్డి, ఆ చిరంజీవి పాత పూరి గుడిసెలో ఉండి వాళ్ళతో కొట్లాడి ఈయన హీరో అని ఫిక్స్ అయ్యి మనం కూడా చిన్న గుడిసెలో ఉండి చాలు వేసుకొని లేదంటే ఆ కుళ్ళు వేసుకొని చిరంజీవి లేదా ఇట్లా అంటాం. అవునా కాదు? ఎక్కడికి బతకలేదు ఇట్లా అని అంటాం. కానీ అది సినిమా. రియల్ లైఫ్ ఏంటి అని అంటే నీకు డబ్బులు ఉంటేనే గౌరవం. ఫర్ ఎగ్జాంపుల్ మీరిద్దరు అక్కజల్లని అనుకోండి, జరిగింది కొద్దిసేపు అనుకుందాం. అన్యోన్యంగా వెళ్తారా లేదా? అక్కజల్లని వెళ్తారా? చాలా బాండింగ్ ఉంటుంది వాళ్ళ మధ్యలో, చాలా బాండింగ్ ఉంటుంది. పెళ్ళి అయింది, పాప పెళ్ళి, ఏమి పెళ్ళి అయింది, ఇద్దరు పెళ్ళిళ్ళు అయినాయి. ఇలా భర్త ఏం చేసాడు కొద్దిసేపు అనుకో, భర్త ఏం చేసిండు, రియల్ ఎస్టేట్ లో బాగా వర్క్ చేసి ఎఫర్ట్ పెట్టి కోట్లు సంపాదించి విల్లా ఉంది, మంచి కాదు. ఓ రోజు భర్తను తీసుకొని అక్క ఇంటికి పోయిందా అనుకుందాం. పోయిన తర్వాత అక్క ఇప్పుడు వచ్చిన చెల్లాన్ని ప్రేమతో నీళ్ళు ఇచ్చింది అనుకో. చెల్లెలు ఏమంటారు? ఫిల్టర్ లేదా అక్క మీ దగ్గర అంటదా లేదా? ఫిల్టర్ లేదా అక్క మీ దగ్గర? లేదంటే నీళ్లు తాగానే వేడిగా ఉంటే మీ దగ్గర ఫ్రిడ్జ్ లేదా అక్క? మా 3 ఫ్లోర్ల బంగ్లాలో 3 ఫ్రిడ్జ్లు ఉన్నాయి అక్క, 3 వాటర్ ప్యూరిఫైర్లు ఉన్నాయి అక్క అనగానే అవునా అక్క? తర్వాత ఎక్కడైనా బయటకు పోదాం అక్క అంటుందంటే ఈ ఆటో రాలా అన్నది అనుకో అక్క. కారు లేదు అక్క, ఇంకెప్పుడు ఉంటావు కారు? మా కారు ఉంది, డ్రైవర్ ఉంది అన్నది అనుకో. ఈమె వెళ్ళిపోయిన తర్వాత అక్క ఏం మాట్లాడుతుంది తెలుసా? జరసేపు మీరు కాదనుకో, దానికి పైసా వాళ్ళు చూపిస్తుంది కదా. ఎస్ ఆర్ నో? ఇది తెలంగాణ, అవునా కదా? ఎస్ ఆర్ నో? కానీ అది నీ మైండ్ సెట్. అక్కది ఆమె డబ్బులు సంపాదించింది. ఎస్ ఆర్ నో? ఆమె డబ్బులు సంపాదించింది. ఇక్కడ నీ మైండ్ సెట్ బాగాలేక నువ్వు డబ్బులు సంపాదించడం ఆమె మీద పడి వాటి కొనుక్కోమన్నది, ఫ్రిడ్జ్ కొనుక్కోమన్నది, కారు కొనుక్కోమన్నది, డ్రీమ్ జీవితం మెయింటైన్ చేయమన్నది. ఆమె డబ్బులని అహంకారం చూపిస్తున్నా నువ్వు అనిపిస్తుంది అనుకుంటున్నావు, కానీ ఆమె డబ్బులు సంపాదించడానికి ఎంత ఎఫర్ట్ పెట్టిందో అది అర్థమవుతుందా లేదా? సో కాబట్టి నేను ఏమంటున్నానంటే కొద్దిసేపు బిజినెస్ పక్కన పెట్టి డబ్బుల టేస్ట్ గురించి మీకు అర్థమైంది. ఈ డబ్బుల టేస్ట్ మనకు అర్థం కాలేదనుకో, ఎవరి దగ్గరికైనా ప్లాన్ వెళ్ళి లేదంటే ఎవరైనా ప్లాన్ చెప్తుంటే లేదంటే మీటింగ్ లో మాట్లాడుతుంటే కూడా డబ్బులు సంపాదించాల టేస్ట్ మీకు అర్థం కాకపోతే ఇది గొప్ప అవకాశం, వెస్టేజ్ ద్వారా కోట్లు సంపాదించవచ్చు అంటే అవునా కదా?
కోట్లు వస్తాయి సార్, నిధులు అయితే వస్తుంది. ఈ టేస్ట్ అర్థం కాకపోతే ఇలాంటి జనాలు అవునా కదా? ఎస్ ఆర్ నో? ఎస్ సార్. సో ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఈ అవకాశం చాలా చాలా గొప్ప. స్టేజే కాదు, బయట ఏ ఇండస్ట్రీ తీసుకోండి, సినిమాలు చూడండి, హీరోలు తాపత్రయపడతారు, కొత్త కొత్త హీరోలు డైరెక్టర్ దగ్గర కాళ్ళు మొక్కుతారు, ఒక్క అవకాశం ఇవ్వండి సార్ అని, రిటర్న్ బీ డబ్బులు ఇస్తాడు, నన్ను నేను నిరూపించుకుంటా అని చెప్పేసి. సో ఆలోచన చేయండి బయట సిచ్యువేషన్ ఎట్లుందో. కొన్ని రోజులు సెలబ్రిటీగా లైఫ్ లీడ్ చేసినా కూడా అవకాశాలు రాకపోతే దిగజారి జీవితం గడుపుతాం. అండ్ కొన్ని స్పోర్ట్స్ చూడండి, క్రికెట్ చూడండి, వాళ్ళు ఆ టీంలో అవకాశం దొరకడానికి బాగా కష్టపడతా ఉంటారు, ఎఫర్ట్ పెడతా ఉంటారు. సో ఆలోచన చేయండి, అవకాశం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, జీవితంలో చాలా ఇంపార్టెంట్. రజనీకాంత్ ఆర్టీసీ కండక్టర్ ఉండే సినిమా అవకాశం దొరికినప్పుడు ఎవరో టికెట్ ఇచ్చేటప్పుడు స్టైల్ తీసుకుంటే సినిమాలో ట్రై చేయని ఒకే ఒక్క మాటకు ఈరోజు సౌత్ ఇండియా సూపర్ స్టార్ అయింది. ఆలోచించండి, అవకాశం చాలా చాలా గొప్పది, ఈ ఆపర్చునిటీ అనేది చాలా చాలా గొప్పది. అండ్ ఈ అవకాశం గురించి దొరికిన తర్వాత ఎంత పెద్ద గొప్ప అవకాశం అయినా సరే మనం ఒకరి ఇంటికి పోయి చెప్తున్నాము అన్నానంటే ఆ అవకాశం రైట్ అయినా గ్రేట్ అయినా గొప్పదైనా ఏదైనా కూడా ఎవరైనా మన ఇంటికి వచ్చి చెప్తున్నారు అంటే వాళ్ళు ఎట్లా చూస్తాం? చీప్ గా చూస్తామా లేదా? ఎస్ ఆర్ నో? yes. చాలా చీప్ గా చూస్తాం. మీకు బాగా అర్థం కావాలి ఏంటంటే ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు? రేవంత్ రెడ్డి సార్ గారు ఇంటింటికి తిరిగినప్పుడు ఒకడు ఏం తెలవనోడు కూడా ఇంట్లో గిన్నెలు, ఇల్లు లేనోడు కూడా ఇటు గిన్నెలు అల్లం వేసుకొని తిరుగుకుంటా ఇంటి ముందు తీసుకుంటా, అరే అన్న వచ్చిన రేవంత్ రెడ్డి అన్న ఓటు వేయమంటున్నాను అంటే ఎంత ఇస్తాడు? అవునా కాదు? మీటింగ్ కోసం ఎంత ఇస్తాడు అడుగు. ఈ రూపాయలు చూసినా లేదా? ఎస్ ఆర్ నో? ఈ గిన్నెలు అన్నం అప్పటిపోతే ఉంటది, ఇల్లు కూడా సరిగ్గా ఉండదు, కూర్చొని జాగ కూడా ఉండదు, ఇట్లా కూర్చొని ఆ వచ్చిన అడుగు ఎంత ఇస్తాడు అడుగు వస్తే. ఎస్ ఆర్ నో? అదే ఇప్పుడు ఈ గిన్నెలు అన్నం వేసుకుని అడిగినా అయ్యా దూరం రేషన్ కార్డు లేదు అనడా లేదా? పోయి కలుస్తారు అసలు రేవంత్ రెడ్డి సార్. ఆలోచన చేయండి, అవకాశం ఎంత ఇంపార్టెంట్, ఎంత ఇంపార్టెంట్ ఆలోచన చేయండి. కాబట్టి మీ దగ్గర కూడా వెస్టేజ్ అనే అవకాశం మీ దగ్గరికి వచ్చినప్పుడు చాలా మంది చులకన చూస్తారు, అవకాశం దొరికిన తర్వాత కూడా చాలా మంది చులకన చూస్తారు, నమ్మరు జనాలు. ఇప్పుడు నాకు కడెం ఉంది, బంగారు ఇది ఉంది, ఇది బంగారం అని ఎవరు నమ్మాలి ఫస్ట్? ఎవరు నమ్మాలి ఫస్ట్? మీరు. నేను నమ్మాలి, అవునా కాదు? మీరంతా ఏం సార్ అది ఇత్తడి తీసుకొచ్చిన పైన పూత కూర్చున్నా మీరు అందరూ అంటే నేను వాడేసిన అది అర్థమైందా? ఫస్ట్ నేను నమ్మినప్పుడు మీరు 100 మంది 1000 మంది 1,00,000 మంది కోట్ల మంది ఇది బంగారం కాదన్నా సరే నేను వాడేది. ఎందుకు అనంటే ఇది బంగారం అని నేను నమ్ముతాను, మిమ్మల్ని నమ్మించాల్సిన అవసరం లేదు. ఎస్ ఆర్ నో? రైట్ ఆర్ రాంగ్? సో ఆలోచన చేయండి, ఇది బంగారం అని చెప్పేసి నేను నమ్మితే చాలు, నాకు అర్థమైతే చాలు, ఈ బిజినెస్ చేయాలి. ఇంకెవడో వచ్చి బెస్ట్ డేలో డబ్బులు రావు, బెస్ట్ డేలో సక్సెస్ లేదు, ఇంకేదో చేద్దాం అని మాట్లాడితే కూడా దానికి అర్థం. 24 క్యారెట్స్ బంగారం కాదు, ప్లాటినం లాంటి బిజినెస్ వెస్టేజ్. ప్లాటినం లాంటి బిజినెస్ వెస్టేజ్. ఆలోచన చేయండి. సో కాబట్టి రైట్ ఆపర్చునిటీ మీరు తీసుకోండి. రైట్ ఆపర్చునిటీ దగ్గరికి వచ్చినప్పుడు ఎట్లాంటి సిచ్యువేషన్ లో కూడా దీన్ని అనుమానించు. మీకు స్టోరీ చెప్తాను. ఒక రాజ్యానికి రాజు ఉన్నాడు. ఆ రాజు దగ్గరికి పూజలు చేయడానికి రోజు ఒక పూజారి వచ్చి పూజలు చేసిపోతున్నాడు. పూజ అయిపోయిన తర్వాత ఈ రాజు ఏం చేస్తున్నాడు అంటే అది ఇవ్వాలి కదా, డబ్బులు ఇవ్వాలి కదా. ఒక రోజు బంగారం, ఒక రోజు డబ్బులు, ఒక రోజు ఇంకేదో ఇచ్చి పంపిస్తున్నాడు పూజారి. నా అటువంటాడు నీ అటువంటాడు ఏదో చెడబుద్ధి చూసి
మొత్తం రాజు దగ్గర పోతుండు, పూజలు చేసుకొస్తుండు, రోజు ఇంత బంగారం డబ్బులు కానీ తీసుకొచ్చుకుంటున్నాడు మా పూజారి అని చెప్పేసి ఏదో ఒక రోజు పూజారిని కొట్టి ఉంచుకోవాలని ట్రై చేస్తుంది. నాలంటాడు రమేష్ సార్ అంటాడు, ఇద్దరం కలిసి. ఎస్ సార్ నో. సో రోజు ఏమైంది అన్నాడు, చూసి రోజు డబ్బులు తీసుకొస్తుండు, ఓ రోజు బంగారం తీసుకొస్తుండు పూజారి. బాగా ఆలోచించడం నేను రమేష్ సారు, గుంజుకోవడం కరెక్టే కానీ కొట్టి పూజారిని గుంజుకోవడం అనేది మాకు గొప్ప మనసు మంచిగా అనిపించలేదు. సో రోజు రాజు ఏం చేసినానంటే ఊకే పంతులకు డబ్బులు అవి ఇవి ఇస్తున్నా, ఓ రోజు కొత్తగా ఇయ్యాలని చెప్పేసి ఒక ఆవులు ఇచ్చింది. ఆ పూజారి కూడా ఆవులు ఇచ్చినావా అని చెప్పేసి గోమాత ఇచ్చినా అని చెప్పి కాళ్ళు మొక్కి ఆ ఆవులు తీసుకొని వస్తుంది. నేను పోయి ఫస్ట్ టైం ఏమన్నానంటే ఎట్టి బస్సులో నేను రమేష్ సార్ డిసైడ్ అయ్యాను, ఈ రోజు ఆవును కొట్టేసి పూజారి నుంచి ఆవును కొట్టేసేయాలి, అమ్ముకోవాలని డిసైడ్ అయ్యాను. ఎస్ ఆర్ నో. డిసైడ్ అయిన తర్వాత పూజారి ఆవును పట్టుకొని వస్తే కొన్ని దూరం వచ్చిన తర్వాత నేను పోయి అన్నా, ఏమని అన్నానంటే, అయ్యో పూజారి నువ్వు కుక్కను పట్టుకొని వస్తున్నావు, ఏది కుక్క ఏం పని చేస్తానే అన్నా. నన్ను పూజారి అన్నాడు, ఏమని అన్నంటే, పిచ్చోడం నువ్వు నేను కాదు, ఈ కుక్క కాదు ఆవు అని చెప్పాడు. చాలా కాన్ఫిడెంట్గా కొద్ది దూరం పోయిన తర్వాత ఇంకోరు వచ్చారు. వచ్చి అయ్యో పూజారి ఎంత పని చేసావు, పిచ్చిగిట్లు వేసింది ఆమె నీకు, కుక్కను పట్టుకొని ఇంటికి పోతున్నావు అని చెప్పేసాను. జర్ర డల్గా కుక్క కాదు అది ఆవు కనిపించలే ఇట్లా చూసుకున్నాడు. ఇంకొంచెం దూరం పోయిన తర్వాత ఇంకోటి వచ్చి, పూజారి ఏం పని చేస్తున్నావు పూజారి నువ్వు, నీకేమైనా అర్థం ఉందా అని ఏం చెప్పలేదు. ఇంకొంచెం దూరం పోయిన తర్వాత అయ్యో రామ ఎంత పని ఏం పూజారి నువ్వు అన్నాడు, ఏం చెప్పలేదు. ఈ నలుగురు ఇట్లా అనేసరికల్లా ఆ పూజారి ఏం డిసైడ్ అయిందంటే, ఈ అమ్మ రాజు మోసం చేసిండ్రు, కుక్కను పట్టి చావు అన్నాడు. అర్థమైందా? కుక్కను పట్టి చావు అన్నాడు. దీని మీద వదిలేసి పూజారి, మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కూడా కాలక్రమేణా ఎంతో మంది మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి, మీ మైండ్ సెట్ను డైవర్ట్ చేయడానికి కాదురా వెస్టేజ్ మనం చేయలేమురా, ఇది నడవదురా, ఇది ఫేక్ రా, ఇట్లాంటి కంపెనీలు చాలా వచ్చినాయి పోయినాయి రా అని చెప్పేసి నీ చుట్టూన్న వాళ్ళే నీ మైండ్ సెట్ను అణువున పాడు చేయడానికి వాళ్ళు సంసిద్ధంగా ఉంటారు. అలాంటి సిచ్యువేషన్ లో మనం ఏం చేస్తాము అనంటే, వీక్ మైండ్ సెట్ కనుక, ఈ అవకాశం గురించి తెలియకపోతే కనుక, ఈ సిస్టమ్ గురించి కనుక తెలియకపోతే కనుక, వెస్టేజ్ గురించి తెలియకపోతే కనుక, డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ గురించి తెలియకపోతే కనుక, ఈ బిజినెస్ గురించి క్లారిటీగా మీకు అర్థం కాకపోతే కనుక, ఈ రోజు కాకపోయినా రేపైనా మీరు వదిలిపెట్టడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించరు. డిస్టర్బ్ చేయడం చాలా మంది ఉంటారు. మరి ఈరోజు ఫేక్ అన్న ఇండస్ట్రీలోనే నేనున్నా, ఒక అంగన్వాడీ ఆయా నెలకు 5.5 లక్షలు సంపాదిస్తుంది. ఈరోజు ఒక కానిస్టేబుల్ నెలకు 5 లక్షలు సంపాదిస్తున్నాడు. ఈరోజు ఇంకో కానిస్టేబుల్ నెలకు 18 లక్షలు సంపాదిస్తున్నాడు. మరి మేము చిన్న చిత్క మైండ్ సెట్ అని మాయ అనుకుంటే ఇదే ఇండస్ట్రీలో కలెక్టర్ కూడా. ఆలోచించేయండి, ఈ బిజినెస్లో ఎంత పవర్ఫుల్ ఉందో. నీకు అర్థమైన కోణంలో కలెక్టర్ ఇంకెంత పెద్ద కోణంలో అర్థం చేసుకుని ఉంటాడు. సో కాబట్టి డిసైడ్ అయ్యి పని చేయండి, తెలుసుకొని పూర్తిగా క్లారిటీగా తెలుసుకొని బిజినెస్ చేయండి. మేము చెప్పిన కదా అవకాశం గురించి, అడ్డ మీద నిలబడ్డ లేబర్ పనికి పోతే ఒక్కరోజు కూలి వస్తుంది, నెక్స్ట్ డే రోజు మళ్ళీ కూలి కోసం అక్కడ నిలబడాలి. ఎస్ ఆర్ నో? ఎస్. అదే జాబ్ కోసం ట్రై చేస్తున్న వ్యక్తి ఒక నెల జీతం వస్తుంది, నెల రోజులు కష్టపడితే బాస్ కోపం వచ్చి తీసేసిండు అనుకో, 40 ఏళ్ళు అయ్యి పిల్లలు ఎదిగిన తర్వాత కూడా, పిల్లలు పెద్దగా అయిన తర్వాత కూడా, పిల్లలకు కూడా మనంత సర్టిఫికేట్ ఉన్న తర్వాత కూడా పిల్లల ముందల మన సర్టిఫికేట్లు పట్టుకొని ఆఫీసులో చుట్టూ తిరుగుతుంటే కథ ఎట్లుండదో ఆలోచన. అప్పుడు నీ పాప వచ్చి, నాన్న నీకు ఎన్ని మార్కులు ఉన్నాయి సర్టిఫికేట్ చూపించడానికి, నీకు జాబ్ ఇస్తలేనట్టు అంటే
ఎట్లుండదు పరిస్థితి. అంత ఎదిగిన తర్వాత కూడా జాబ్ల కోసం మనం ట్రై చేస్తా ఉంటే పరిస్థితి ఎట్లుండదు ఒకసారి. అండ్ మీరు అనుకున్నట్టు సినిమా ఇండస్ట్రీలో ఒక్క సినిమా నడిస్తే లైఫ్ టైం అవకాశాలు వస్తాయా? ఈరోజు తెలుగు సినిమా హీరోలు 6 ప్యాక్ కోసం ట్రై చేసి 6 ప్యాక్ జల్సాలకు అలవాటు సిక్స్ ప్యాక్ పోతే ఏ డైరెక్టర్ కూడా అవకాశం ఇవ్వట్లేదు. చెడు అలవాట్లకు పడిపోయి హీరోలంతా కూడా వాళ్ళ ఫేస్ ఖరాబ్ అయితే వాళ్ళకి అవకాశాలు రావు. సమంత గ్లామర్ ఉన్నన్ని రోజులు ఆమె సినిమాలు తీసుకుంటారు. మహేష్ బాబు అందంగా ఉన్నన్ని రోజులు అవకాశాలు ఇస్తారు. ఒకసారి ఆలోచన చేయండి. అదే క్రికెట్ తీసుకోండి, స్పోర్ట్స్ తీసుకోండి, నువ్వు బాగా ఆడినన్ని రోజులు ఆడుంటావు. ఇదే రాజకీయం గురించి చెప్పినా కదా, నువ్వెంత పెద్ద మంచోడవు అయినా 5 ఏళ్ళే మళ్ళీ గెలుస్తావో లేదో భ్రమలో బతకాల్సి వస్తుంది. ఒక్కసారి ఆలోచన చేయండి. అదే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఎంత పవర్ ఉందో ఒకసారి ఆలోచన చేయండి. ఒక 2 నుంచి 3 సంవత్సరాలు కనుక నువ్వు కష్టపడడానికి డిసైడ్ అయి పనిచేస్తే, ఒక 3 సంవత్సరాలు ప్రాణం పెట్టి ఎవ్వరి మాట వినకుండా, ఎవ్వరికి టైం ఇవ్వకుండా, అన్ని విషయాలపైన ఫోకస్ చేయకుండా, వెస్టేజ్ ఒక్కటే ఫోకస్. మీరు నాగలు దున్నేటప్పుడు ఎట్లకి కడతారు కదా, అట్లా కట్టుకొని వెస్టేజ్ ఒక 2 నుంచి 3 సంవత్సరాలు కనుక పని చేయగలిగితే ఖచ్చితంగా లైఫ్ మనం ఉన్నా లేకపోయినా మన కుటుంబాలకు ఒక సెక్యూర్ ఇన్కమ్ తయారు చేసుకోవచ్చు. చాలా మంది నేను చెప్తా, ఇదంతా చెప్పిన తర్వాత కూడా మాట్లాడినంత ఈజీగా నా సార్ అని చెప్తారు. నా తలరాతనే బాగలేదు, నా చేతి రాతలే బాగలేవు, దేవుడు నా తలరాత బాగా రాయలేడు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. నేను వాళ్ళకు కూడా చెప్తున్నాను, తలరాత నువ్వు రాసుకోవాలి. 2 విషయాలు తలరాత రాస్తాడు దేవుడు. పుట్టడం పోయేది. ఈ మధ్యలో మనకు మనమే రాసుకోవాలి, మనమే మార్చుకోవాలి. సో మీరు డిసైడ్ అయితే మీ తలరాత మీ చేతిలో ఉంది. చేతి రాతలు అవసరం లేదు. చేతి రాతలు కనబడకుండా పిడికిలు బిగించి పని చేస్తే లైఫ్ మారుతుంది. పిడికిలు బిగించి పని చేస్తే లైఫ్ మారుతుంది. కాబట్టి ఇక్కడ మొహమాట పడాల్సిన అవసరం లేదు, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. చాలా మంది చెప్తారు 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చిన తర్వాత జీవితం మారలేదు. నేను చాలా మందిని చూసిన, చనిపోయే వయసులో కూడా వాళ్ళ ముందా జీవితాన్ని గడిపారు. మీకు ఆమె గంగవ్వ తెలుసు? ఎంతమంది తెలుసు గంగవ్వ? తెలుసా? ఒక్క అవకాశం మై విలేజ్ షో అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ తయారు చేస్తే ఈరోజు కోట్లు సంపాదించింది. ఒకే ఒక అవకాశం. ఫ్లైట్ ఎక్కుతుంది, కార్లు వణుకుంటుంది, కార్లో తిరగలుగుతుంది. మనం నాగార్జున సినిమా చూస్తాం, మనం ఏకంగా నాగార్జునతోనే తిరుగుతుంటది, సెల్ఫీలు దిగుతుంటది, ఆయనకు భోజనం చేస్తుంటది. ఎందుకు అంటే మనం డిసైడ్ అయినవి ఏంటి అని అంటే అయిపోయింది మన కథ. సగం జీవితం అయిపోయింది, ఇంకేం చేస్తామని ఆలోచన చేస్తాం. ఒక్కసారి ఆలోచన చేయండి. డబ్బులే పెట్టుబడి లేకుండా జీవితాన్ని మార్చుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక నేను సబ్బులు షాంపూలు అమ్మాలా సార్ అని ఆలోచన కనుక కొత్తగా వచ్చిన వాళ్ళకుంటే, పాత వాళ్ళకి మాకు ఏం లేదు, మా అన్ని చిన్నప్పుడే పోయినాయి, ఎస్ఎల్లో జాయిన్ అయినప్పుడే ఓడగొట్టుకున్నాం. అర్థమైందా? డబ్బులు సంపాదించాలన్న ఆలోచన రైట్ ప్లాట్ఫామ్ అని తెలిసినప్పుడు ప్రాణం పెట్టి పనిచేస్తాం. అర్ధమరాత్రి అయినా ఏజ్ అయినా ఎవ్వరి ఇంటికి పూరి గుడిసెలోకి పోయి కింద కూర్చొని ప్లాన్ చెప్పడానికి కూడా శక్తించాం. ఆలోచించేయండి. కొత్త వాళ్ళకి కనుక ఎవరికైనా అనిపిస్తే నేను చెప్తున్నా, వెస్టేజ్ లో 2 నుంచి 3 సంవత్సరాలు మీరు ఆడపిల్లలైనా సరే, పెళ్లి కాని వాళ్ళు చాలా మంది వచ్చినట్టు, 2 వచ్చినట్టున్నారు. మీరు డిసైడ్ అయితే ఖచ్చితంగా లైఫ్ చేయండి. ఉద్యోగాలు లేవు బయట. మీరు ఏ పేపర్లోనైనా చూడండి, ఎక్కడైనా చూడండి, రేడియోలో చెప్తా ఉన్నారు, ఎఫ్ఎంలో చెప్తా ఉన్నారు, ఉద్యోగ కల్పనలో ప్రభుత్వాలు విఫలమైనవి, సొంత వ్యాపారాల వైపు వెళ్ళాలని చెప్పి గవర్నమెంట్లే చెప్తా ఉన్నారు. ఒకసారి ఆలోచన చేయండి. ఎలాంటి పెట్టుబడి లేకుండా ఈరోజు కిరాణా షాప్ పెట్టాలంటే ఎన్ని డబ్బులు కావాలి, ఎవడొచ్చి కొంటాడో తెలియదు,
కొంటారో కూడా తెలియదు. మరి ఈరోజు వెస్టేజ్ ఆర్గానిక్ ప్రోడక్ట్ని అలవాటు చేస్తే లైఫ్ టైం బిజినెస్ జరుగుతూ ఉంటుంది. మనం ఇంకా మొహమాట పడాల్సిన అవసరం లేదు. అబ్బాస్ అలీ తెలుసు, ఎంతమంది తెలుసు అబ్బాస్ అలీ హీరో? హార్పిక్ పెట్టి టాయిలెట్ క్లీనర్ డెమో చేస్తాడు. ఎందుకు అంటే 20% డబ్బులు వెళ్తాయి నాకు. ఒక్కసారి వీడియో అది ఎన్నిసార్లు వీడియో ప్లే చేస్తే అన్నిసార్లు ఆయన డబ్బులు వెళ్తాయి. ఈరోజు సమంత, సినిమా హీరోలు వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద సెలబ్రిటీలు అయినా కూడా అగరబత్తీల గురించి, పాన్ పరాకుల గురించి ఎందుకు అడ్వర్టైజ్ చేస్తాడు అంటే అడ్వర్టైజ్మెంట్ లో పోలే డబ్బులు ఉన్నాయి. మన పెద్దోళ్ళంతా కూడా మనకి ఏం చెప్పారు అంటే మన రక్తంలో నింపారు, ఇవన్నీ వేస్ట్ అబ్బాయి, రెక్క ఆడంది డొక్కి ఆడతారు, పని చేయదు పైసలు ఎన్నికలు వస్తాయని అంటారు. ఇది కాదు, వస్తాయి. ప్రమోషన్లో డబ్బులు ఉన్నాయి, ప్రోడక్ట్ ప్రమోషన్లో డబ్బులు ఉన్నాయి. సో ప్యాషనెట్గా కనుక పని చేయగలిగితే లైఫ్ చేంజ్ అవుతుంది. చాలా మంది ఇది ఫేక్, ఇది జెన్యూన్ అనే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. సార్, పోలీస్ డిపార్ట్మెంట్ మంచిదా చెడ్డదా? మంచిదేనా? చెడ్డ అనే వాళ్ళు చెప్పండి. ఒక్కరోజు పోలీస్ వ్యవస్థను బంద్ చేసి ఏం జరుగుతుంది? పోలీస్ వ్యవస్థను బంద్ చేసి ఏం జరుగుతుంది చూడండి. ఈడ మీటింగ్లు ఉన్న వాళ్ళు కూడా వచ్చి గుంజుకొని ఏం చేస్తావు చేయి, ఏమని చెప్పని గుంజుకొని పోతారు. నీకున్నది నాకుదా అని గుంజుకొని. అర్థమైనా? ఇందులో ప్రాణాలు అడ్డు పెట్టి కాపాడిన పోలీసులు ఉంటారు, పైసల కోసం ప్రాణాలు తీసిన వాళ్ళు. యాక్సిడెంట్ అయితే అడిగితే ఇట్లా అంటారు కదా, కొన ఊపిరితో ఎవరు గుర్తలేదు అని చెప్పి గోల్స్ గుంజుకొని జైలు వేసుకున్న వాళ్ళు ఉన్నావు. అర్థమైనా? నేను ఫస్ట్ కావాలి గోల్స్ అని వస్తాను. తెలుసా మీకు ఈ విషయం? తెలియదా? అప్డేట్ లేనట్టున్నా. కోర్టుకి అందరూ మంచి పోలీసులు ఉన్నారు. అర్థమైనా? డాక్టర్లను చూసిరా? డాక్టర్ వ్యవస్థ మంచిదా కదా? ఎస్ ఆర్ నో? డబ్బులు లేకుండా ప్రాణం పోసేవాళ్ళు, ప్రాణం విలువ తెలిసి ప్రాణం పోసేవాళ్ళు, డబ్బులు ఇవ్వకపోతే ప్రాణం తీసేవాళ్ళు డాక్టర్ వ్యవస్థ, అడ్వకేట్ వ్యవస్థ. ఇవన్నీ ఎట్లుంటే టీచర్ వ్యవస్థను కూడా తీసుకోవాలా వద్దా? మా పిల్లలకు చదువు చెప్తున్నారు అని అంటే నేను ప్రతి ఒక్క టీచర్ను మా ఇంటి ముందు ఎక్కువ కనబడ్డా కూడా 2 చేతులు కన్నా పెట్టి కన్నా మొక్కుతారు. ఎందుకు అంటే మనం ఏ స్థాయిలో ఉన్నా కూడా క్రమశిక్షణ అనేది లేకపోతే మనం అందులో ఇమ్మడలేదు, గెలవలేదు. అది ఏడ నేర్పిస్తారు అంటే స్కూల్లో నేర్పిస్తారు. అలాంటి ఉన్నతమైన అలాంటి విలువలతో కూడుకున్న స్కూళ్ళలో కూడా విలువలు లేని చెడ్డ పనులు చేసే టీచర్లు కూడా ఉంటారు. ఎస్ ఆర్ నో? కాబట్టి ప్రతి వ్యవస్థలో మంచి ఉంది, చెడు ఉంది, అన్నీ ఉంది. ఈ వ్యవస్థలో కూడా మంచి ఉంది, చెడు ఉంది. డబ్బులను కట్టించి కోట్లు దండుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ వ్యవస్థలో క్లారిటీగా ఆలోచన చేయండి. నిన్నెవరైనా డబ్బులు కట్టమన్నారా? నీ క్వాలిఫికేషన్ ఏమైనా అడిగిర్రా? వెస్టేలో జాయిన్ అవ్వడానికి ఇంత చదవాలని అడిగిర్రా? వెస్టేలో జాయిన్ అవ్వడానికి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇంత హైట్ ఉంటుంది, నువ్వు కూడా ఇంత హైట్ ఉండాలని ఏమైనా ఉందా? ఏజ్ ఏమైనా అడిగిర్రా? కలర్ ఏమైనా అడిగిర్రా? ఇవన్నీ లేకపోయినా క్వాలిఫికేషన్ ఒకటి ఉంటుంది. అదేంటి అని అంటే డబ్బులు సంపాదించాలన్న ఆకాంక్ష నీ దగ్గర ఉంటే మీరు చూడండి, ఎక్కడన్నా వెళ్తే ఫంక్షన్లకు వెళ్తారా? ఎక్కడన్నా వెళ్తారా? ఎంతమంది వెళ్తారు ఫంక్షన్లకు? అందరు వెళ్తారు కదా. మీరు ఫంక్షన్లకు బ్యాగ్ పట్టుకున్నారు, ఇంట్లోకి అడుగు పెట్టాక పోయిననే ఇవి 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 చూస్తారా లేదా? చూస్తారా లేదా? ఈడనేమో ఈ ఏవి లేకుంటే సార్ ఎప్పుడు ఇంటలేదు సార్, నా బిజినెస్ ఎవరు ప్రోడక్ట్ తీసుకోవట్లేదు సార్ అని చెప్తారు. ఆడిపోయినప్పుడు నెప్పి కిందికి వేసుకున్నాము చూడడానికి కానీ ఇట్లా పడిపోతాం. అవునా? ఇంటికి వచ్చినాక ఉంటాడు కదా మనోడు, ఫ్రీగా ఉంటుంది. అవునా కదా? ఫ్రీ ఉంటాడు కుట్లాంటి. చేస్తారో ఆమెతో యుద్ధం వేసుకుంటారు. ఏమని అంటే ఇక మా అక్క చూడు, ఆమెనేమో ఇట్లా నిలిచింది, నన్నేమి ఇట్లా నిలిచింది. ఆమెనేమో ఎదురుదారులు రమ్మన్నది, నన్నేమో అడుదారులు రమ్మన్నది. ఎందుకో తెలుసా అంటే ఎందుకు అంటే పోగానే చెక్ చేసింది మా అక్క.
రోల్డ్ గోల్డ్ అని చూసింది ఇట్లా పంపించింది. నేను చెప్పేది ఏంటి అన్నానంటే ఆడ అవమానంగా ఫీల్ అయినా అవకాశం దొరుకుతుంది పంచి అవకాశం దొరుకుతానే గొప్ప అవకాశం చిన్నగా చూస్తున్నావు. నీ అక్కకు తలదన్నే డబ్బులు సంపాదించే అవకాశం ఆమె చూడడం కాదు, నువ్వు చూడొచ్చు. ఇంటికి పోయి చూసినావా వెస్టేజ్ చూపియచ్చు. ఇదే గమ్ములు ఉంటుంది ఎవడన్నో అంటే